స్నేక్ స్పాట్ నిత్యం ప్రమాదాలతో రక్తం రుచి మరిగిన డేంజరస్ డెత్ స్పాట్ పై టీవీ9 కథనాలు ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆ బ్లాక్ స్పాట్ లో మరొక ప్రమాదం జరగకుండా స్థానిక ఎమ్మెల్యే చొరవతో నివారణ చర్యలు మొదలయ్యాయి. టీవీ9 కథనాలు పాలకుల్ని కదిలించిన తీరు పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ వరంగల్ మధ్య జాతీయ రహదారిపై అత్యంత డేంజర్ స్పాట్ హసన్ పత్తి సమీపంలో అచ్చం పాము మెలికలను పోలి ఉన్న ఈ స్పాట్ ను స్నేక్ స్పాట్ అని పిలుస్తుంటారు. కనీసం వారానికి 2 ప్రమాదాలు ఇక్కడ నిత్యకృత్యం అవుతున్నాయి. ఏడాదికి 15 నుండి 20 మంది ప్రాణాలు మింగేసే డేంజర్ స్పాట్ ఇది. రక్తం రుచిమరిగిన ఈ బ్లాక్ స్పాట్ పై టీవీ9 కథనాలు ప్రసారం చేసింది. ఈ ఒక్క స్పాట్ లోనే ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వెంటనే నివారణ చర్యలు మొదలయ్యాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికార యంత్రాంగంతో కలిసి ఆ బ్లాక్ స్పాట్ ను సందర్శించారు. మరో ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. స్నేక్ స్పాట్ వద్ద రోడ్డుని ఇరువైపులా 60 ఫీట్లకు వెడల్పు చేసి ప్రమాదాలు జరిగే ప్రాంతంలో సెంటర్ డివైడర్స్ ఏర్పాటు చేశారు. టీవీ9 కథనాలను అభినందించిన ఎమ్మెల్యే నాగరాజు రోడ్డు నిర్మాణంలో ఇంజనీరింగ్ డిఫాల్ట్ వల్లే ఇన్ని ప్రమాదాలు జరిగాయన్నారు. స్నేక్ స్పాట్ ఏమైందంటే ఎస్ ఆకారాలు ఉన్నట్లో వాహనదారుడు చాలా స్పీడ్గా వచ్చి కంట్రోల్ కాకుండా ఎదురుగా వచ్చే వెహికల్ని కొట్టుకోవడం, అటునుండి వచ్చి అక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. మనం గమనిస్తే ఆ ఓవర్ బ్రిడ్జ్ నుండి కూడా హసన్పర్తి ఎల్లాపూర్ ఓవర్ బ్రిడ్జ్ దిగి స్పీడ్గా వస్తుంటారు. సో ఇక్కడ నుండి వెళ్ళేవాళ్ళు డౌన్ ఉంది. సో ఈ డౌన్ స్పీడు ఎక్కువ ట్రాఫిక్ కూడా మన కరీంనగర్ హైవే అవుట్లో ఎక్కువ ఫ్లో అవుట్లో వెహికల్లు దాన్ని చాలా బ్లాక్ స్పాట్గా గుర్తించి దాన్ని ఈరోజు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వరంగల్ నగర శివార్లోని ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రముఖ విద్యా సంస్థలు అన్నీ ఈ మార్గంలోనే ఉంటాయి. చాలా మంది విద్యార్థులు ఈ బ్లాక్ స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు. నిత్యం ప్రమాదాలు చూసి ఆందోళనకు గురయ్యే స్థానికులు టీవీ9 కథనాలు ప్రభుత్వాన్ని కదిలించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ యాక్సిడెంట్లు జరగద్దు, ఇటువంటి ప్రాణ నష్టం జరగద్దు. ఇక్కడ రైతులు, మామూలు జనము, ఎక్కువ స్టూడెంట్ మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దాన్ని ఇటువంటి జరగకుండా ఉండాలని టీవీ9 వాళ్ళు చేసిన కృషితోటి ఎమ్మెల్యే నాగరాజు స్పందించి మా ఎమ్మెల్యే గారు చొరవతోటి ఇవాళ ఈ యాక్సిడెంట్లు నివారించడానికి రోడ్డు వెలుపు చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మొత్తానికి టీవీ9 వరుస కథనాలతో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ఉన్న ప్రమాదకరమైన మలుపు కష్టాలు తీరబోతున్నాయి. ప్రభుత్వం చర్యలతో ఈ రోడ్డుల ప్రమాదాలు తగ్గుముఖం పట్టబోతున్నాయి. నగర శివార్లో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్నో కాలేజీలు, విద్యాసంస్థలు ఉన్నటువంటి ప్రాంతం రెగ్యులర్గా విద్యార్థులు కూడా ఈ మార్గంలోనే వెళ్తుంటారు. కాబట్టి ఎన్నో ప్రమాదాలు జరిగాయి. మరో ప్రాణం బలి కాకుండా ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల యంత్రాంగాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ మొత్తం అయితే ఈ స్నేక్ స్పాట్ ఏదైతే బ్లాక్ స్పాట్గా ఉన్నటువంటి ప్రాంతంలో మరో ప్రాణం బలి కాకుండా రోడ్డు విస్తరణ చేయడంతో పాటు ఇక్కడ సెంటర్ డివైడర్ కూడా ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. సో వాహనదారులు కూడా వీలైనంత వరకు అక్కడ ఇలాంటి ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్ తగ్గించుకొని వెళ్ళాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ9.